గణపతి నిమజ్జనం జరుగుతోంది. సో మనం అక్కడికి వెళ్దాం, చూద్దాం. సో బడా గణేష్ నిమజ్జనం జరుగుతోంది. అందుకు సంబంధించిన దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ లో చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ బడా గణపతికి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోయాయి. అనంతరం క్రేన్ కి ఏర్పాటు చేసిన గణపతికి సంబంధించిన వైర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కట్ చేసి క్రేన్ మీదకి బడా గణేష్ ని చేర్చుతున్నారు. అందుకు సంబంధించి మనం చూస్తున్నాము. ఇంకొద్ది సేపట్లోనే బడా గణేష్ గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నారు. ఈసారి విశ్వశాంతి మహాగణపతిగా ఖైరతాబాద్ బడా గణేష్ పూజలు అందుకున్నారు. ప్రతి ఏటా కూడా ఏ రూపంలో గణనాథుడు ఖైరతాబాద్ లో దర్శనమివ్వబోతున్నారు, అలాగే ఎంత ఎత్తులో ఉండబోతున్నారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఈసారి 69 అడుగుల బడా గణేష్ ని ఏర్పాటు చేశారు. ఈ బడా గణేష్ కి 9 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. నగర నలుమూలల నుండే కాకుండా అనేక ప్రాంతాల నుండి కూడా భక్తులు ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించేందుకు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈసారి కూడా అలాంటి ఆ ప్రొసెషనే మనం చూసాము. ప్రస్తుతం ఖైరతాబాద్ బడా గణపతిని క్రేన్ నెంబర్ 4 మీదకి చేర్చుతున్న ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి 10 టీవీ స్క్రీన్ లో. కొద్దిసేపట్లోనే, అంటే ఇంకొద్దిసేపట్లోనే బడా గణేష్ నిమజ్జన కార్యక్రమం అనేది పూర్తి కాబోతోంది. అయితే అతి కొద్ది మంది వరకు మాత్రమే అక్కడ అనుమతించారు. బడా గణేష్ నిమజ్జనం మాత్రమే ఆ క్రేన్ నెంబర్ 4 వద్ద జరగబోతోంది. మనం బాహుబలి క్రేన్ అని చెప్పుకునే ఆ క్రేన్ మీద బడా గణేష్ చేరుకున్నారు. ఇంకొద్దిసేపట్లో నిమజ్జన కార్యక్రమం అనేది పూర్తి కాబోతోంది. మరో పక్కన హైదరాబాద్ నలుమూలలా ఎక్కడ చూసినా కూడా కోలాహలం కనిపిస్తోంది. భక్తుల సందడితో నగరమంతా కూడా నిండిపోయింది. మనం స్క్రీన్లో చూస్తున్నాము. ఎక్కడికక్కడ ఆ శోభాయాత్రతో పాటు ఆనందంగా డాన్సులు చేస్తూ మనకు కనిపిస్తున్నారు భక్తులంతా కూడా. వారి వారి గణపతులు ఏవైతే వీధుల్లో ఏర్పాటు చేసుకుంటారో, అలాగే 9 రోజుల పాటు ఇంట్లో పూజాది కార్యక్రమాలు కొనసాగించారో ఆ గణనాథులన్నింటినీ కూడా ఈ రోజు నిమజ్జనం చేసేందుకు ట్యాంక్ బండ్ వద్దకి తీసుకొస్తున్నారు. హుసేన్ సాగర్ లో గంగమ్మ ఒడికి చేర్చుతున్న ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఖైరతాబాద్ బడా గణపతిని నిమజ్జనం గావిస్తున్న ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. క్రేన్ నెంబర్ 4 వద్దకి గణనాథుడు చేరుకున్నారు. ఇంకొద్దిసేపట్లోనే గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. క్రేన్ నెంబర్ 4 మీదకి గణనాథుడు చేరుకున్నారు. క్రేన్ నెంబర్ 4 బాహుబలి క్రేన్గా చెప్తూ ఉంటాము. అత్యంత పెద్ద క్రేన్ అది. అంటే హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో చాలా క్రేన్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఆలస్యం కాకుండా గణనాథుల్ని నిమజ్జనం చేస్తూ ఉంటారు. అనేక గణపతుల్ని ఆల్మోస్ట్ మనం చూస్తే నగర వ్యాప్తంగా 50,000కు పైగా గణనాథుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ మన ఇంట్లో ఏదైతే పూజలు చేస్తామో చిన్న చిన్న గణనాథుల బొమ్మలు పెట్టుకొని అవి కూడా కలిపి నిమజ్జనం చేస్తూ ఉంటారు. సో అందుకు తగ్గట్టు ఎక్కడ లేట్ కాకుండా ప్రతి గణపతి వచ్చినట్టు నిమజ్జనం చేస్తూ నగరంలో కూడా చాలా మంది కోలాహలంగా వస్తూ ఉంటారు శోభాయాత్రతో పాటు. సో ఆ క్రౌడ్ అంతా కూడా నిలిచిపోకుండా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. అందుకు తగ్గట్టుగా బడా గణేష్ ని కూడా నిమజ్జనం చేసేందుకు, మరీ ముఖ్యంగా బడా గణపతిని చూడటానికే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఆ గణనాథుని చివరిసారి ఒక్కసారైనా చూద్దాము అని కూడా అనుకునే భక్తులు ఉంటారు. సో వారందరూ కూడా అక్కడికి చేరుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ముందుగా బడా గణేష్ ని నిమజ్జనం చేసి ఆ తర్వాత మిగిలిన గణేష్లన్నింటినీ కూడా నిమజ్జనం చేసేందుకు వారికి సులభంగా ఉంటుంది. అందుకని ముందుగా వారు నిర్దేశించుకున్న 2 గంటల సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోపు గణేష్ ని నిమజ్జనం చేసేందుకు క్రేన్ నెంబర్ 4 వద్దకైతే తీసుకురావటం జరిగింది. ప్రస్తుతం క్రేన్ నెంబర్ 4 వద్ద క్రేన్ మీదకి ఎక్కించారు బడా గణేష్ ని. ఇంకొద్దిసేపట్లోనే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగబోతోంది. గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నారు బడా గణేష్. ఇంకో పక్క మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ గణనాథుల్ని తీసుకువస్తూ వాహనాలతో పాటు అలాగే చిన్న చిన్న గణపతుల్ని వారు చేతుల మీద మోసుకుంటూ వస్తూ వారి నాట్యంతో అలాగే పాటలతో ఆటపాటలతో సందడిగా కనిపిస్తోంది మొత్తం నగరం అంతా కూడా. అయితే ఇప్పుడిప్పుడే గణనాథుల్ని వారు ఏర్పాటు
ఏర్పాటు చేసుకున్న ఆ మండపాల నుండి కూడా తరలిస్తూ ఉంటారు. ఒక్కొక్కటిగా ఈ రాత్రికి గణనాథులన్నింటినీ కూడా నిమజ్జనం జరిగిపోయే విధంగా అధికారులు ఏర్పాట్లు అయితే చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇంకో పక్క క్రేన్ మీదకి ఎక్కించిన వెంటనే ఆ గణనాథుల్ని నిమజ్జనం చేసే విధంగా కూడా ఏర్పాట్లు అనేవి ముందు నుండి కూడా జరుగుతూ వచ్చినాయి. సో ప్రస్తుతం క్రేన్ నెంబర్ 4 వద్ద గణనాథుని ఎక్కించడం జరిగింది. గణనాథుడిని నిమజ్జనం చేయబోతున్నారు. ఇంకొద్ది క్షణాల్లోనే మహాగణపతి నిమజ్జనం జరిగి గంగమ్మ ఒడికి చేరుకోనున్నారు. ప్రతి ఏటా కూడా క్రేన్ నెంబర్ 4 వద్దే ఖైరతాబాద్ బడా గణపతిని నిమజ్జనం చేయటం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రతి ఏటా గణనాథుని సైజ్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. అంటే భక్తులంతా కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్లో ఉంటారు. ఈసారి బడా గణపతి ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు, అలాగే ఎంత ఎత్తులో ఉండబోతున్నారు అనేది కూడా ఒక టాపిక్గా ఉంటుంది. ఈసారి 69 అడుగుల గణపతిని ఏర్పాటు చేయగా నెక్స్ట్ ఇయర్ ఇంతకు మించి పెద్ద గణపతిని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా అనేది మనం ప్రతిసారి కూడా ఈ సంవత్సరంలో ఆలోచిస్తూ ఉంటాము. ప్రస్తుతం గణనాథుని చివరిసారిగా దర్శించుకుని అలాగే పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశారు ఉత్సవ కమిటీ సభ్యులు. ఇంకొద్దిసేపట్లోనే ఆ గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చబోతున్నారు. మనం 10 టీవీ స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. బడా గణపతిని నిమజ్జనం గావిస్తున్నారు. ఇప్పటికి క్రేన్ నెంబర్ 4 పైకి గణనాథుడు చేరుకోవటం జరిగింది. అక్కడి నుండి గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నారు. అయితే ఇంకొద్దిసేపట్లోనే ఈ పూర్తి కార్యక్రమం అంతా కొనసాగబోతోంది. అయితే ఉదయం కొంత ఆలస్యం జరిగిన అంటే ఆ నిర్దేశించుకున్న టైం ప్రకారం 1 గంట లేదా 2 గంటలు ఈ టైంలోపు గణనాథుని నిమజ్జనం అనేది పూర్తి కావాలంటూ కూడా అధికారులు టైం నిర్దేశించుకున్నారు. అయితే టస్కర్ మీదకి ఆ ఖైరతాబాద్ నుండి ఎక్కించడం ఈ ప్రాసెస్ అంతా కూడా కొంత 1 గంట పాటు ఆలస్యం జరిగినప్పటికీ కూడా నిమజ్జనం విషయంలో ఎక్కడ ఆలస్యం జరగకుండా ఏర్పాట్లు అనేవి జరిగాయి. అయితే ప్రస్తుతం ఆ కోలాహలంతో పాటు శోభాయాత్రగా గణనాథుని శోభాయమానంగా పూజలు అందించి ప్రస్తుతం క్రేన్ నెంబర్ 4 వద్దకి తీసుకురావటం జరిగింది. క్రేన్ నెంబర్ 4 వద్ద కూడా తీసుకొచ్చిన తర్వాత అక్కడ పూజాది కార్యక్రమాలు గావించారు. మరి కాసేపట్లోనే గంగమ్మ ఒడికి గణనాథుడు చేరుకోబోతున్నాడు. క్రేన్ నెంబర్ 4 వద్ద దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే క్రేన్ నెంబర్ 4 పైకి గణనాథుని తీసుకురావటం జరిగింది. ఇంకొద్దిసేపట్లోనే బడా గణేష్ నిమజ్జనం అనేది జరగబోతోంది. ప్రస్తుతం అక్కడ దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇంకో పక్క మనం మొత్తం నగరం అంతా కూడా ఏర్పాటు చేసిన ఆ గణనాథుల కోలాహలానికి సంబంధించి కూడా మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా నిమజ్జన కార్యక్రమంలో అత్యంత కోలాహలంగా పాల్గొనాలి అని ఈ 9 రోజుల పాటు ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుంది గణేష్ పండుగ అంటూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సో 9 రోజుల పాటు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుణ్ణి ఈరోజు నిమజ్జనం అనేది చేస్తూ ఉంటారు. అయితే మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు బాయ్ బాయ్ గణేష అంటూ ఆయన పాటలు పాడుకుంటూ చిన్నపిల్లలు ఆ గణనాథుని నిమజ్జనం చేసేందుకు కూడా ఇష్టపడకుండా వారు బాధపడుతూ ఉంటారు. అంటే 9 రోజుల పాటు ఎంతో చక్కగా వాళ్ళు పూజలు చేసి ఆ గణనాథుని స్మరించుకుంటూ ఆ మండపంలోనే ఉండి ప్రసాదాలు పంచి అలా ఆనందంగా జరుపుకున్న ఆ పండుగ ఆ గణనాథుని ఇప్పుడు పంపించేయటం గంగమ్మ ఒడికి చేర్చడం వారికి ఇష్టం లేక వారు ఆ బాధని కూడా వ్యక్తం చేస్తూ అలాంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం క్రేన్ నెంబర్ 4 వద్ద మనం ఆ దృశ్యాలు చూస్తాం. బడా గణేష్ నిమజ్జనం అనేది జరుగుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం భక్తులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. బడా గణేష్ నిమజ్జనం పూర్తయిన తర్వాత ఇక మిగతా గణేష్లన్నీ కూడా నిమజ్జనం చేయటం అనేది కొంత ఈజీగా ఉంటుంది అధికారులకు కూడా. సో అందుకు తగ్గట్టు ముందుగా బడా గణపతిని నిమజ్జనం చేస్తూ ఉన్నారు. క్రేన్ నెంబర్ 4 మీద నుండి గంగమ్మ ఒడికి చేరుతున్నారు గణనాథుడు. అందుకు సంబంధించిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరి కొద్ది నిమిషాల్లోనే గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాడు బడా గణేష్. మరీ ముఖ్యంగా బడా గణపతిని చూసేందుకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటికి కూడా మొత్తం భక్తులు చేరుకోవటం జరుగుతుంది. ఉదయం 6 గంటల ప్రాంతం నుండే భక్తుల కోలాహలం కనిపిస్తోంది. వారంతా కూడా బడా గణేష్ని చూడటం, అంతేకాకుండా నగరంలో ఏర్పాటు చేసిన వివిధ రూపాల వివిధ ఆకృతుల ఆ గణనాథుల్ని తిలకించడం అనేది అత్యద్భుతమైన అనుభూతి. సో ఆ అనుభూతిని పొందేందుకు కూడా చాలామంది
వస్తూ ఉంటారు భక్తులు. మరోపక్క గణనాథుల్ని, వారి వీధిలో ఏర్పాటు చేసిన గణనాథుల్ని శోభాయాత్రగా తీసుకురావటం, దాంతోపాటు వచ్చే భక్తులతో పాటు ఇలా కేవలం విగ్రహాలని చూడడానికి కూడా వచ్చే భక్తులు కూడా ఉంటారు. సో అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకోవటం చాలా కష్టతరమైన అంశం. సో అందుకని మరీ ముఖ్యంగా ముందుగా ఖైరతాబాద్ బడా గణపతిని నిమజ్జనం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు అధికారులు. సో ప్రస్తుతం బడా గణేష్ నిమజ్జనం అనేది జరుగుతోంది. ఇంకొద్దిసేపట్లోనే బడా గణేష్ గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నారు. అందుకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, 11 రోజుల పాటు భక్తులకి విశేష పూజలు అందుకున్న ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకోబోతుంది. అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులంతా కూడా ట్రైన్ నెంబర్ 4 వచ్చిన బస్సులు కనిపించింది. ప్రతిష్ఠిస్తుంది. ప్రతి ఏడాది బాగా కనిపిస్తా ఒక్కొక్క ఆకారంలో వేలాది మందులకి దర్శనమిస్తూ ఖరీదు చేస్తూ వారి కోరికలు అంటే ఈసారి ప్రపంచానికి కొంత అశాంతి నెలకొన్న నేపథ్యంలో శాంతి కూడా ఈసారి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ 9 అడుగులో ఉన్న విశ్వశాంతి మహాగణపతిని కూడా ప్రతిష్ఠించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. తొలి రోజు ఎంతమంది ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం మనం చూస్తున్నాము. క్రేన్ నెంబర్ 4 మీదకి గణనాథుని తీసుకువెళ్ళడం జరిగింది. క్రేన్ నెంబర్ 4 ద్వారా ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. ఇంకొద్దిసేపట్లోనే గంగమ్మ ఒడికి బడా గణేష్ చేరుకోబోతున్నారు. 9 రోజుల పాటు 2 పూటలా కూడా అత్యంత వైభవంగా జరిగిన పూజాది కార్యక్రమాలు ముగించుకుని గణనాథుడు చివరికి గంగమ్మ ఒడికి చేరుకుంటున్న ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. క్రేన్ నెంబర్ 4 వద్ద అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయగా ప్రస్తుతం క్రేన్ నెంబర్ 4 మీద నుండి బడా గణపతి గంగమ్మ ఒడికి చేరుకుంటున్న దృశ్యాలు మనం స్క్రీన్లో చూస్తున్నాము. బడా గణేష్ని ఎంతో మంది భక్తులు వెళ్ళి దర్శనం చేసుకోవటం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ చివరి పూజా కార్యక్రమాలు నిన్న ఏవైతే పూర్తయ్యాయో అప్పుడు భక్తులతో కిక్కిరిసిపోయిన ఖైరతాబాద్ మనం చూసాము. ప్రతి ఏటా కూడా భక్తుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. బడా గణేష్ హైట్ ఏ విధంగా అయితే పెరుగుతూ వస్తుందో ప్రతి ఏటా అందుకు తగ్గట్టే భక్తుల సంఖ్య కూడా ప్రతి ఏటా పెరుగుతుంది. ఎక్స్క్లూజివ్గా బడా గణపతిని చూసేందుకే నగర నలుమూలల నుండి కూడా భక్తులు వెళ్తూ ఉంటారు. వారి వారి వీధుల్లో గణపతిని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఖైరతాబాద్ బడా గణేష్ని ఒక్కసారైనా ఈ 9 రోజుల పాటు దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో ప్రతి ఒక్కరూ కూడా గణపతిని దర్శించుకొని వారికి సంబంధించిన ఏవైతే కోరికలు ఉన్నాయో అవి కోరుకుని ఆ గణనాథుని వారి కళ్ళల్లో బంధించి, అలాగే అత్యంత ఎత్తైన గణపతి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ప్రతి ఏటా గణనాథుని హైట్ కూడా పెంచుతూ దర్శనమిస్తూ ఉంటారు. సో అందుకు తగ్గట్టు ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి వారి సెల్ ఫోన్లో గణనాథుని బంధించి వారు మురిసిపోతూ ఉండే దృశ్యాలు మనం ఖచ్చితంగా ఖైరతాబాద్ వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాము. సో ప్రతి ఏటా ఏవైతే ఆనందంగా అక్కడ కోలాహలంగా సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయో ఈ సంవత్సరం కూడా అలాంటి సెలబ్రేషన్ మనం ఖైరతాబాద్లో చూసాం. ప్రస్తుతం చివరిగా ఖైరతాబాద్ మహాగణపతిని ఒకసారి మనం స్క్రీన్లో చూడొచ్చు. ఇంకొద్దిసేపట్లోనే బడా గణేష్ నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగబోతున్న నేపథ్యంలో క్రేన్ నెంబర్ 4 వద్ద నుండి బడా గణపతి నిమజ్జనం అనేది జరుగుతోంది. గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు విశ్వశాంతి మహాగణపతిని. ఆ ప్రసన్న వదనాన్ని కూడా మనం చివరిసారిగా చూస్తున్నాము. ఎంతో అత్యద్భుతంగా ఉన్న ఆ 3 ముఖాల గణపతిని ఏర్పాటు చేయటం జరిగింది. ఈసారి ప్రశాంతమైన రూపాన్ని ఏర్పాటు చేశారు ఈసారి. అయితే ఈ ఖైరతాబాద్ బడా గణపతిని ఎంతోమంది దర్శించుకున్నారు. నగర నలుమూలల నుండి, అంటే మారుమూల ప్రాంతాల నుండే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా ఈసారి ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు వచ్చినట్టు మనకు తెలుస్తోంది. సో ప్రస్తుతం మలి పూజా కార్యక్రమాలు కూడా పూర్తయిపోయి గణనాథుడు క్రేన్ మీదకి చేరుకోగా గణనాథుని నిమజ్జనం అనేది కొనసాగుతోంది. అక్కడ క్రేన్ నెంబర్ 4 వద్ద నుండి గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు ఖైరతాబాద్ మహాగణపతిని. ఇంకా హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి గావించిన
స్థలాల్లో ఉండే ఏ గణపతులు ఏవైతే ఉన్నాయో ఆ గణనాథుల్ని కూడా మరి కాసేపట్లోనే అక్కడికి తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. శోభాయాత్ర కొనసాగబోతోంది. ఇప్పటికే శోభాయాత్ర వివిధ ప్రాంతాల నుండి కూడా జరుగుతూ వస్తోంది. ఆ శోభాయాత్రతో పాటు వచ్చే ఆ భక్తులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వారందరూ కూడా ఎక్కడా నిలిచిపోకుండా శోభాయాత్ర ముందు కంటిన్యూ అయ్యే విధంగా, అలాగే వచ్చిన గణనాథుల్ని వచ్చినట్టు నిమజ్జనం చేసేందుకు ఆ క్రేన్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. హుస్సేన్ సాగర్ చుట్టూతా కూడా క్రేన్లు ఏర్పాటు చేశారు. అయితే క్రేన్ నెంబర్ 4 వద్ద మాత్రం మిగిలిన గణపతుల్ని నిమజ్జనం చేసేందుకు వీలు లేకుండా కేవలం మహాగణపతి నిమజ్జనం మాత్రమే జరిగే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఉదయం నుండి కూడా మహాగణపతి అక్కడికి చేరుకునే వరకు కూడా అక్కడికి ఏ ఇతర గణనాథుల విగ్రహాలని కూడా తీసుకురాలేదు. సో ప్రస్తుతం గంగమ్మ ఒడికి క్రేన్ నెంబర్ 4 వద్ద నుండి బడా గణేష్ చేరుకుంటున్న ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. గణనాథుని నిమజ్జన కార్యక్రమం అనేది జరుగుతోంది. మహాగణపతి పాదాలు తాకుతూ గంగమ్మ ఒడికి చేరుతున్నారు. మహాగణపతి ఎక్స్క్లూజివ్గా మనం స్క్రీన్లో చూస్తున్నాం. బడా గణేష్ నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగుతోంది. అక్కడ క్రేన్ నెంబర్ 4 మీద ఉన్న ఆ బడా గణేష్ నిమజ్జనాన్ని గావిస్తున్నారు. అత్యంత నెమ్మదిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. 69 అడుగుల మహాగణపతి కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అలాగే ఆ క్రేన్ కూడా మనం బాహుబలి క్రేన్ అని చెప్తూ ఉంటాము. సో 100 అడుగుల విగ్రహాన్నైనా కూడా దాని మీదకి ఎక్కించి నిమజ్జనం చేసేందుకు ఉంటుంది. అంత పెద్ద క్రేన్ అది. అయినప్పటికీ కూడా అన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. 69 అడుగుల గణపతి కాబట్టి స్లోగా నిమజ్జనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారిగా గణనాథుని నదిలో వేయడానికి ఛాన్స్ ఉండదు. సో 69 అడుగుల మహాగణపతి కాబట్టి అందులోనూ 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన నిమజ్జన కార్యక్రమాన్ని, పూజా కార్యక్రమాల్ని నిమజ్జనంతో ముగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అత్యంత శ్రద్ధతో అలాగే జాగ్రత్తగా గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. గంగమ్మ ఒడికి చేరుతున్నారు ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతి. ప్రస్తుతం నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు మన 10 టీవీ స్క్రీన్లో చూస్తున్నాము. అయితే ఉదయం 6 గంటల ప్రాంతంలో చివరిసారిగా గణనాథునికి ఖైరతాబాద్లో పూజా కార్యక్రమాలు జరిగి ఆ తర్వాత భారీ టస్కర్ పైకి ఎక్కించి ఆ కార్యక్రమం అంతా కూడా జరిగింది. అక్కడి నుండి శోభాయాత్రగా గణనాథుని శోభాయాత్ర కొనసాగింది. భక్తులంతా కూడా గణనాథునితో పాటు ట్యాంక్ బండ్ వరకు చేరుకున్నారు. ప్రస్తుతం క్రేన్ నెంబర్ 4 వద్ద మాత్రం కొద్ది మందికి మాత్రమే అలో ఉంటుంది. గణనాథుని దర్శించేందుకు వచ్చిన వాళ్ళందరినీ కూడా చివరి వరకు అక్కడి వరకు ఆపేసి లోపలికి ఎంటర్ చేయకుండా కొద్ది మంది మాత్రమే పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ ఉంటారు. సో అందుకు తగ్గట్టే ఉత్సవ కమిటీ వరకు మాత్రమే లోపలికి వెళ్ళి ఆ మలి పూజా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో నిమజ్జనం చేసే ముందు చేయాల్సిన ఆ రిచువల్స్ అన్నీ కూడా పూర్తి చేసి గణనాథుని ప్రస్తుతం నిమజ్జన కార్యక్రమం అనేది గావిస్తున్నారు. ఇంకొద్దిసేపట్లోనే గంగమ్మ ఒడికి గణనాథుడు చేరుకోబోతున్నారు. సో నగరమంతా కూడా ఎక్కడ చూసినా గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కూడా భక్తులు తన్మయత్వంతో గణనాథుని వెంట శోభాయాత్రగా తరలి వెళ్తున్నారు. మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో నిండిపోయాయి. ఒక పక్క వారి ఆనందాన్ని పాటలతో డాన్సులతో చూపిస్తూ గణనాథుని తీసుకొస్తూ ఉన్నారు. ఇంకో పక్క చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు, ఆడవాళ్ళ దగ్గర నుండి ప్రతి ఒక్కరూ శోభాయాత్రతో పాటు వస్తూ ఉన్నారు. అయితే కొంతమంది వరకు మాత్రమే అలో చేస్తున్నారు. శోభాయాత్రగా చాలామంది రావటం వల్ల రోడ్లన్నీ కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉంటాయి. సో ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో శోభాయాత్రతో పాటు కొద్ది మందికి మాత్రమే అలో చేస్తారు.
అధికారులు కూడా. అంతేకాకుండా ఎంతమంది క్రౌడ్ వచ్చినా తట్టుకునే విధంగా, అలాగే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలన్నీ కూడా తీసుకోవటం జరిగింది. నగర వ్యాప్తంగా మనం చూస్తే 50,000కు పైగా గణనాథులు ఈరోజు నిమజ్జనంకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి. సో వచ్చిన విగ్రహాన్ని వచ్చినట్టే నిమజ్జనం చేసేందుకు గాను అన్ని క్రేన్లని సిద్ధం చేసి ఉంచడం జరిగింది. హుస్సేన్ సాగర్ చుట్టూతా కూడా గణనాథుల నిమజ్జనానికి క్రేన్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన చిన్న చిన్న విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని నిమజ్జనం చేయడానికి కూడా బేబీ పాండ్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కృత్రిమ కొలనులు అక్కడ ఏర్పాటు చేసి అందులోనే నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. శోభాయాత్రగా ట్యాంక్ బండ్ వరకు తీసుకురావటం వల్ల కొంత క్రౌడ్ పెరిగి అసౌకర్యం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి నగరంలోనే అనేక ప్రాంతాల్లో ఈ బేబీ పాండ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అధికారులు. అలాగే నిమజ్జన టైంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లోపల హుస్సేన్ సాగర్లో కూడా బోట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో అందుకు తగ్గట్టు అంటే నిమజ్జన కార్యక్రమానికి కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాట్లుకి సంబంధించి ప్రతిదీ కూడా ముందస్తుగానే అంచనా వేసి దానికి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం క్రేన్ నెంబర్ 4 వద్ద మనం దృశ్యాలు చూస్తే మొత్తం కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. ఒక పక్క క్రేన్ ఆపరేట్ చేసే ఆ సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, అంతేకాకుండా చివరిసారి పూజాది కార్యక్రమంలో పాల్గొన్న ఉత్సవ కమిటీ సభ్యులు కావచ్చు, అతి కొద్ది మంది వరకు మాత్రమే క్రేన్ నెంబర్ 4 వద్ద అలో చేశారు. ఇంకొద్దిసేపట్లోనే గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతి చేరుకోబోతున్నారు. నిర్దేశించుకున్న టైం ప్రకారం అంతలోపే గణనాథుని నిమజ్జనం అనేది గావించాలని భావించగా అందుకు తగ్గట్టే ఏర్పాట్లు కూడా జరిగాయి. కొద్దిగా ఆలస్యం ఉదయం జరిగినప్పటికీ కూడా ఈ గణనాథుని శోభాయాత్రకు మాత్రం ఎక్కడ ఆలస్యం జరగకుండా త్వరగా ముందుకు తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రను కూడా చూస్తూ ముందు కదిలే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వారు రావటం వల్ల కూడా కొంత శోభాయాత్ర ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి ఏటా మనం కొంత ఆలస్యాన్ని చూస్తూ వస్తున్నాము. కానీ ఈసారి అటువంటి ఆలస్యం ఎక్కడ జరగకుండా శోభాయాత్ర సాఫీగా కొనసాగుతూ క్రేన్ నెంబర్ 4 వద్దకి ఆల్మోస్ట్ ఒక గంట క్రితమే చేరుకున్నారు. ఆ గంట క్రితం చేరుకున్న అనంతరం అక్కడే గణనాథునికి పూజాది కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఇప్పుడు గణనాథుని నిమజ్జనం అనేది జరుగుతోంది. ఇక క్రేన్ నెంబర్ 4 వద్ద బడా గణేష నిమజ్జనం కొనసాగుతూ ఉండగా ఇంకా వేరే క్రేన్స్ ఏవైతే చుట్టూతా హుస్సేన్ సాగర్ చుట్టూతా ఏర్పాటు చేశారో అక్కడ మిగిలిన గణేష్ల నిమజ్జనం కూడా జరుగుతూ వస్తోంది. ఎక్కడ ఆలస్యం జరగట్లేదు. 50,000 గణేష్లని నిమజ్జనం చేయడం అనేది సాహసంతో కూడిన పనే. ఎందుకని ఎక్కడ కూడా ఆలస్యం జరగకుండా వచ్చిన విగ్రహాన్ని వచ్చినట్టు నిమజ్జనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజే కాకుండా రేపు ఉదయం ఆల్మోస్ట్ ఒక 10 గంటల వరకు కూడా నిమజ్జనం అనేది కంటిన్యూ అవుతుంది. అయితే ఈలోపు నిమజ్జనం అనేది మొత్తం అన్ని గణేష్లని నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు అనేవి జరిగిన నేపథ్యంలో బడా గణేష్ నిమజ్జనం అనేది పూర్తయిన తర్వాత ఇక మిగిలిన గణేష్లని నిమజ్జనం చేయడం అనేది అత్యంత సులువైన పని. సో ప్రస్తుతం కాన్సన్ట్రేషన్ అయితే ప్రస్తుతం అధికారులు బడా గణేష్ మీద చేయడం జరిగింది. ముందుగా నిర్దేశించుకున్న ఆ 2 గంటల సమయం ఏదైతే ఉందో ఈలోపే బడా గణేష్ నిమజ్జనం అనేది పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు ఏవైతే జరిగినాయో అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం బడా గణేష్ నిమజ్జనం అనేది జరుగుతోంది. గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నారు బడా గణేష్. ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం దృశ్యాలు మనం చూస్తున్నాము 10 టీవీ స్క్రీన్లో. క్రేన్ నెంబర్ 4 మీదకి చేరుకున్న గణనాథుని నిమజ్జనం అనేది గావిస్తున్నారు అధికారులు. క్రేన్ సిబ్బంది కూడా అత్యంత జాగ్రత్తలు పాటిస్తూ గణనాథుని నిమజ్జనం అనేది చేస్తున్నారు. 69 అడుగుల మహాగణపతి కాబట్టి ఆయనని నిమజ్జనం చేయటం విషయంలో కూడా అత్యంత కేర్ఫుల్గా జాగ్రత్తలన్నీ కూడా పాటిస్తూ నిమజ్జనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకు తగ్గట్టే ప్రస్తుతం ఆ నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగుతోన్న దృశ్యాలు మనకి 10 టీవీ స్క్రీన్లో కనిపిస్తున్నాయి. ఇంకో పక్క ఈ నిమజ్జన కార్యక్రమాన్ని అంతా కూడా తిలకించేందుకు నగర నలుమూలల నుండి హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి భక్తులు అనేక మంది చేరుకోవటం జరిగింది. వారంతా కూడా గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆట పాటలతో చూస్తూ వస్తున్నారు. ఇంకో పక్క గణనాథుల్ని తీసుకువస్తున్న వారి
ఆ ప్రొసెషన్తో నగరం అంతా కూడా నిండిపోయింది. భక్తుల ఆటపాటల దృశ్యాలు మనం చూస్తున్నాము. వారు ఆనందంగా అక్కడ డాన్సులు చేస్తూ గణనాథుని సాగనంపుతున్నారు గంగమ్మ ఒడికి. గణనాథుని ఇంటికి తీసుకువచ్చి అలాగే మన వీధుల్లో మండపాల్లో ఏ విధమైతే పూజా కార్యక్రమాలు చేసుకుని సాయంత్రం కోలాహలంగా భక్తులంతా ఏ విధంగా ఆటపాటలతో గడుపుతూ ఉంటారో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అదే విధంగా అత్యద్భుతంగా ఆనందంగా గావిస్తున్నారు. సో ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద బడా గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇంకొద్ది క్షణాల్లోనే గంగమ్మ ఒడికి గణనాథుడు చేరుకోబోతున్నారు. అత్యంత జాగ్రత్తగా క్రేన్ నెంబర్ 4 వద్ద గణనాథుని నిమజ్జనం అనేది జరుగుతోంది. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన కార్యక్రమం దృశ్యాలు మనం స్క్రీన్ లో చూస్తున్నాం. గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు బడా గణేష్. క్రేన్ నెంబర్ 4 సాయంతో బడా గణేష్ నిమజ్జనం ప్రస్తుతం జరుగుతోంది. హుసేన్ సాగర్ లో గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు విశ్వశాంతి మహాగణపతి. అయితే ఖైరతాబాద్ బడా గణేష్ ఇప్పటికే 9 రోజుల పాటు అత్యద్భుతంగా వైభవంగా పూజాది కార్యక్రమాలు జరిగి భక్తులంతా కూడా దర్శనం చేసుకుని శోభాయాత్రను కూడా విజయవంతంగా శోభాయమానంగా కొనసాగించి క్రేన్ నెంబర్ 4 వద్దకి చేర్చారు. అంతేకాకుండా అక్కడ క్రేన్ నెంబర్ 4 వద్ద కూడా బడా గణేష్ నిమజ్జనాన్ని సజావుగా అనుకున్న టైం ప్రకారం చేసే విధంగా అధికారులు ముందస్తు చర్యలు కూడా అన్ని చేపట్టి క్రేన్ నెంబర్ 4 మీదకి చేర్చి ప్రస్తుతం ఆ గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చుతున్న ఆ దృశ్యాలు మనకి స్క్రీన్లో కనిపిస్తున్నాయి. ఎంతో జాగ్రత్తగా ఇంకో పక్క భక్తి శ్రద్ధలతో పాటు గణనాథుని నిమజ్జనం అనేది కేర్ఫుల్గా చేస్తున్నారు. క్రేన్ నెంబర్ 4 బాహుబలి క్రేన్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి ఏటా కూడా క్రేన్ నెంబర్ 4 ప్రత్యేకంగా ఖైరతాబాద్ బడా గణపతి కోసం కేటాయిస్తూ ఉంటారు. ఆ క్రేన్ నెంబర్ 4 వద్దకే ఈసారి కూడా గణనాథుని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా అక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా కావించి అనంతరం క్రేన్ నెంబర్ 4 మీద నుండి గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. ఇక బై బై గణేష అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఖైరతాబాద్ బడా గణేష్ని చూసేందుకు ఎంతమంది ఖైరతాబాద్ వెళ్తూ ఉంటారో మనందరికీ తెలిసిందే. ఒక్కసారైనా ఈ 9 రోజుల్లో గణనాథుని దర్శనం చేసుకోవాల్సిందే. అలాంటి ఆ 69 అడుగుల మహాగణపతి ప్రస్తుతం
ఇప్పుడు గంగమ్మ ఒడికి చేరుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ బై బై గణేష అని చెప్పుకోవాల్సిందే. సో మనం చూస్తే ఆల్మోస్ట్ సగం వరకు అంటే కాళ్ళ వరకు కూడా నిమజ్జనం అనేది పూర్తయింది. ఎంతో నెమ్మదిగా ఆ గణేష్ని గంగమ్మ ఒడికి చేర్చాలి. ఇంకో పక్క భక్తితో పాటు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో క్రేన్ నెంబర్ 4 బడా గణేష్ని నిమజ్జనం చేయటానికి ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ వైర్లు ఏర్పాటు చేయడం కావచ్చు, ఆ బరువుని మోసే విధంగా అందుకు తగ్గట్టు ముందుగా చర్యలన్నీ తీసుకున్నారు. బాహుబలి క్రేన్ 100 అడుగుల గణనాథుని కూడా నిమజ్జనం చేసేందుకు కెపాసిటీ ఉంటుంది. అయితే 69 అడుగుల మహాగణపతి ఈసారి ఏర్పాటు చేశారు. సో ఆ గణనాథుని ఖచ్చితంగా అత్యంత జాగ్రత్తగా కేర్ఫుల్గా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేయగా ఇప్పుడు గణనాథుని నిమజ్జనం అనేది కొనసాగుతూ ఉంది. సగం వరకు గణనాథుడు ఇప్పటికే నిమజ్జనం పూర్తయింది. ఇంకొద్దిసేపట్లోనే పూర్తిగా నిమజ్జన కార్యక్రమం అనేది కంప్లీట్ అవ్వబోతోంది. ఇక ఉదయం నుండి శోభాయాత్రగా భక్తులంతా కూడా ట్యాంక్ బండ్కి చేరుకుంటున్నారు. హుస్సేన్ సాగర్లో జరుగుతున్న ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కళ్ళారా చూసేందుకు భక్తులంతా నగర నలుమూలల నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా వస్తూ ఉన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనటం, అలాగే వారు ఈ ఊర్లలో ఏర్పాటు చేసుకున్న ఆ గణనాథుల్ని కూడా హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చెయ్యాలి అన్న ఉద్దేశంలో, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ గణనాథుల్ని కూడా దర్శించుకుందాం అనే ఉద్దేశంలో వారి ఊర్లలో కాకుండా ప్రత్యేకంగా హుస్సేన్ సాగర్కి తీసుకొస్తూ ఉన్నారు. సో కొంత ఆలస్యం అనేది జరిగినా ఎక్కడా కూడా గణనాథుల్ని నిమజ్జనంలో లేట్ జరగకుండా వచ్చిన విగ్రహాన్ని వచ్చినట్టు నిమజ్జనం చేసే ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది. హుస్సేన్ సాగర్ చుట్టూతా కూడా ఈ క్రెయిన్స్ ఏర్పాటు చేశారు. విగ్రహాల నిమజ్జనం అనేది జరుగుతోంది. అయితే మరోపక్క బడా గణేష్ నిమజ్జనానికి కూడా అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేయటం జరిగింది. క్రేన్ నెంబర్ 4 వద్ద కేవలం ఖైరతాబాద్ గణేష్ని మాత్రమే నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి కూడా ఈ క్రేన్ నెంబర్ 4 వద్ద ఏ గణపతిని కూడా అలో చేయలేదు. కేవలం ఖైరతాబాద్ బడా గణపతిని మాత్రమే అక్కడికి తీసుకొచ్చి ఆయన నిమజ్జనం జరిగిన తర్వాత మిగిలిన గణేష్లు ఏవైతే ఉంటాయో కొంత మీడియం హైట్లో ఉండే ఆ గణేష్ల నిమజ్జనం అనేది చేసే విధంగా కూడా అధికారులు కాన్సన్ట్రేట్ చేయటం జరిగింది. ఇక శోభాయాత్ర కూడా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అలాగే శోభాయాత్ర కంటిన్యూస్గా జరిగే విధంగా ఎక్కడ ఆగిపోకుండా, అంటే శోభాయాత్రతో పాటు వచ్చే వాళ్ళంతా కూడా డాన్సులు చేస్తూ కోలాహలంగా కనిపిస్తూ ఉంటారు. కొంత రోడ్డు పైన కూడా ట్రాఫిక్కి అంతరాయం కలిగే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి అసౌకర్యాలు కూడా ఎక్కడ జరగకుండా ప్రొసెషన్ అంతా ముందుకు సాగే విధంగా శోభాయాత్ర కూడా ఆటంకాలు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవటం జరిగింది. ఇంకో పక్క మరికొన్ని ప్రాంతాల్లో గణనాథుల్ని ఇప్పుడిప్పుడే తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటున్నారు. సో కొన్ని ప్రాంతాల్లో పూజా కార్యక్రమాలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇంకో పక్క మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి, లడ్డూ వేలం పాటలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ లడ్డూ వేలం పాటలకు సంబంధించిన అవి కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అవన్నీ పూర్తి చేసుకుని ఓవరాల్గా రేపొద్దున ఉదయం కల్లా మొత్తం గణనాథుల్ని హైదరాబాద్లో ఉన్న నలుమూలలలో ఉన్న గణనాథుల నిమజ్జనం అంతా పూర్తయ్యేందుకు తగ్గట్టుగా ఆ క్రెయిన్లు ఏర్పాటు చేయటం, అలాగే ఏర్పాట్లు అనేవి కూడా జరిగాయి. సో ప్రస్తుతం ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అనేది కొనసాగుతుంది. ఆల్మోస్ట్ మనం చూస్తే గణనాథుడు సగం వరకు కూడా నిమజ్జనం పూర్తయిపోయింది. ఇంకొద్దిసేపట్లోనే పూర్తి నిమజ్జన కార్యక్రమం అనేది జరగబోతోంది. ఒక గంటన్నర ముందే గణనాథుని క్రేన్ నెంబర్ 4 వద్దకు తీసుకురావడం జరిగింది. అయితే నిర్దేశించుకున్న టైంలోపు మాత్రం గణనాథుని నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవటం జరిగింది. ఎక్కడా కూడా శోభాయాత్రలో ఆలస్యం జరగకుండా ఇంకో పక్క భక్తుల దర్శనం కూడా పూర్తి చేసుకుంటూ ఆ గణనాథుని క్రేన్ నెంబర్ 4 వద్దకు తీసుకువచ్చి ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా టైంకి తగ్గట్టుగానే అనుకున్న టైంకి అనుకున్నది జరిగే విధంగానే అన్నీ పూర్తి చేసి క్రేన్ నెంబర్ 4 పైకి ఎక్కించడం జరిగింది. ప్రస్తుతం ఆల్మోస్ట్ నిమజ్జన కార్యక్రమం పూర్తిగా వచ్చిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గణనాథునికి బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది. ఇంకొద్దిసేపట్లోనే గంగమ్మ ఒడికి పూర్తిగా చేరుకోబోతున్నారు ఆ గణనాథుడు. సో ఇక ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా
గణనాథులతో అలాగే భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. బడా గణేష్ నిమజ్జనం పూర్తయిన వెంటనే మిగిలిన గణేష్ల నిమజ్జనం అనేది కూడా ఎక్కడా ఆలస్యం జరగకుండా చకచక నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇంకో పక్క హుస్సేన్ సాగర్లో గణనాథులతో పాటు ఏవైతే పత్రి అలా ఆకులు అవన్నీ తీసుకొచ్చి నిమజ్జనం చేస్తూ ఉంటారో అవన్నీ కూడా పేరుకుపోయే అవకాశం కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా కూడా లోపల బోట్ల సాయంతో ఆ చెత్తని కూడా తొలగించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకో పక్క నిమజ్జన టైంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా చర్యలు చేపట్టడం జరిగింది. ఇంకో పక్క ట్రాఫిక్కి మరీ ముఖ్యంగా ఎక్కడ ఇక్కట్లు కలగకుండా డైవర్షన్ కూడా సంబంధించి అధికారులు ముందస్తుగానే అలర్ట్ ఇచ్చేశారు. సో ఆ పరిసర ప్రాంతాలు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, ఇవన్నీ కూడా అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు. సో ప్రస్తుతం శోభాయాత్రగా వస్తున్న ఆ గణేష్ విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా 1 by 1 నిమజ్జనం చేస్తూ వస్తున్నారు. మరి ముఖ్యంగా భక్తులైతే కోలాహలం కనిపిస్తోంది. వారు డాన్స్ చేస్తూ గణనాథుని చివరిసారిగా గంగమ్మ ఒడికి చేర్చుతూ వారి ఆనందాన్ని ఈ 9 రోజుల పాటు ఏ విధంగా అయితే మండపాల్లో పూజలు చేసి ఆ గణనాథుని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచారో నిమజ్జన సమయంలో కూడా అంతే కోలాహలంగా ఆ గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. సో ఇప్పుడు మనం క్రేన్ నెంబర్ 4 వద్ద జరుగుతున్న ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది గణనాథుని నిమజ్జనం. గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు బడా గణేశుడు. విశ్వశాంతి మహాగణపతిగా నాగుపాము పడగ నీడలో 3 ముఖాలతో అత్యంత ప్రసన్న వదనంతో దర్శనమిచ్చిన బడా గణేష్ చూసేందుకు ఈ 9 రోజుల పాటు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావటం, అలాగే బడా గణేష్ని వారి సెల్ ఫోన్లో బంధించుకోవటం, అలాగే మరీ ముఖ్యంగా వారి దర్శనం చేసుకుని వారి కళ్ళలో మనసులో గణనాథుని రూపాన్ని నింపుకుని వారు ఇంటికి వెళ్ళటం జరిగింది. ప్రతి ఏటా కూడా ఇటువంటి కోలాహలమే మనం చూస్తూ వస్తుంటాము. హైదరాబాద్లో గణేష్ పండుగ వస్తుందంటే చాలు ప్రతి ఏటా కూడా మనకి ఒక అద్భుతమైన సెలబ్రేషన్స్కి సంబంధించి దృశ్యాలు మనకు కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఖైరతాబాద్లో గణనాథుని రూపం ఏ విధంగా ఉండబోతోంది, ఎన్ని అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉంటాం. సో అత్యంత ఎత్తైన గణనాథుడు ఖైరతాబాద్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ గణపతిని ఒక్కసారైనా దర్శించుకునేందుకు 9 రోజుల్లో ఖచ్చితంగా మనందరం వెళ్తూ ఉంటాము. సో కిక్కిరిసిపోయిన ప్రాంతంలోనే ఎంత కష్టమైనా సరే గణనాథుని వెళ్ళి దర్శనం చేసుకుని ఆనందంగా ఇంటికి వెళ్తూ ఉంటాము. మన వీధిలో ఏర్పాటు చేసుకున్న గణనాథుల్ని పూజలు చేసుకుంటూనే ఖైరతాబాద్ గణేష్ని కూడా దర్శనం చేసుకుంటూ ఉంటాం. సో ఆ గణపతిని చివరిసారి ఈరోజు కూడా శోభాయాత్రలో ఒకసారి దర్శనం చేసుకొని ఆ శోభాయాత్రతో పాటు ముందుకు కదిలి గణనాథుని మన కళ్ళల్లో నింపుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళడమే కాకుండా ఇప్పుడు ఆ గణనాథుని నిమజ్జనం అనేది పూర్తిగా వేస్తున్నారు అధికారులు. క్రేన్ నెంబర్ 4 వద్ద బడా గణేష్ నిమజ్జనం పూర్తయిపోయింది. మనం గంగమ్మ ఒడికి చేరుకుంటున్న ఆ బడా గణపతిని చూస్తున్నాము. బాయ్ బాయ్ గణేష అని చెప్పుకుందాం. ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం పూర్తయింది. మొత్తం గణపతంతా కూడా నీటిలో మునిగిపోయి బడా గణేష్ నిమజ్జనం అనేది పూర్తయింది. గంగమ్మ ఒడికి చేరుకున్నారు బడా గణేశుడు. అందుకు తగ్గ ఏర్పాట్లు ఏ విధంగా అయితే జరిగాయో అనుకున్న టైంకి అనుకున్న విధంగా బడా గణేశుడి నిమజ్జనం అనేది పూర్తి చేశారు అధికారులు. సో మొత్తం పూర్తిగా ఆ 69 అడుగుల విశ్వశాంతి మహాగణపతి హుస్సేన్ సాగర్ క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక డెబ్రీస్ ఏదైతే ఉంటుందో అంటే ఆ గణపతికి ఏర్పాటు చేసిన పూలదండలు కావచ్చు, పూల మాలలు అవన్నీ కూడా క్లియర్ చేసే పనిలో ఆ శానిటేషన్ సిబ్బంది అంతా కూడా అక్కడ గావిస్తున్నారు. బడా గణేష్ నిమజ్జనం అనేది పూర్తయిపోయింది. సక్సెస్ఫుల్గా
కంప్లీట్ చేశారు అధికారులు. అనుకున్న టైంకి అనుకున్న విధంగా పూర్తి చేయటం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవాలి. కొంత ఆలస్యం జరుగుతూ వస్తుంది ప్రతి ఏటా కూడా. అనుకున్న టైం కంటే ఒక గంట లేదంటే అరగంట ఎంతో కొంత ఆలస్యం అనేది చూస్తూ వస్తూ ఉన్నాం. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా 2 గంటల లోపు బడా గణేష్ని నిమజ్జనం చేయాల్సిందే అని అధికారులు ఏర్పాట్లు చేసుకోగా ప్రస్తుతం బడా గణేష్ నిమజ్జనాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అధికారులు. బాహుబలి క్రేన్ అని మనం చెప్పుకునే ఆ క్రేన్ ద్వారా బడా గణేష్ నిమజ్జనాన్ని పూర్తిగా గావించారు అధికారులు. ఇక గణపతికి ఏర్పాటు చేసిన పూలదండలు కావచ్చు, పసుపు కుంకుమలు ఏవైతే పేరుకుపోతాయో ఆ నీటిలో వాటన్నింటినీ కూడా శానిటేషన్ సిబ్బంది క్లియర్ చేసేస్తున్నారు. చెక్క ఎక్కడ ఎటువంటి ఆలస్యం కాకుండా, ఏ చిన్న అవాంఛనీయ ఘటనలు అవాంతరాలు లేకుండా సక్సెస్ఫుల్గా గణేష్ నిమజ్జనం అనేది పూర్తిగా గావించారు.